వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మహేశ్వరం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. రైతు వీరస్వామి తన భార్య పేరిటున్న 1 ఎకరం 6 గుంటల భూమిని వడ్డీకి పెట్టి గుజ్జ సునీత అనే వడ్డీ వ్యాపారి నుంచి 4 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. కాలక్రమంలో అప్పు చెల్లించి భూమిని తిరిగి తీసుకుందామని ప్రయత్నించగా సుజాత తన భార్య వద్ద భూమిని ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేయించుకుందన్న వార్తతో షాక్కి గురయ్యాడు. ఈ విషయంపై సుజాత ఇంటికి వెళ్లి నిలదీయగా నీకు భూమిపై హక్కు లేదంటూ మాట్లాడటంతో ఆవేదనకు లోనైన రైతు ఇంటికి వచ్చి పురుగుల మందు తాగి ప్రాణాలు కోల్పోయాడు. ఇతనే కాదు, సుజాత దగ్గర చాలా మంది డబ్బులు తీసుకుని ఏమీ రాయకుండా ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేసి ఆమె నచ్చినట్టు కోర్టుల్లో కేసులు వేస్తోందని సమాచారం. ఇలాంటి మోసాలను ఆపాలంటే కఠిన చర్యలు తప్పవు. బాధితుల కోసం న్యాయం జరగాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. నా పేరు స్వాతి. మా నాన్న వీరస్వామి. మా నాన్న వీరస్వామికి నేను ఒక్కదానే, మా మమ్మీ లేదు, మా తమ్ముడు లేడు. మా నాన్న ఒక్కడే ఉన్నాడు అనుకుంటే మా నాన్న ఈ గుజ్జ సుజాత వల్ల అప్పు తీసుకురావడం వల్ల ఆమె వల్ల చనిపోవడం జరిగింది. మా నాన్నకు నేను ఒక్కదాన్నే ఉన్నాను, ఎవరు లేరు. కనీసం లాస్ట్ వరకు దహన కార్యక్రమాలు కూడా చేసుకోకుండా డిపార్ట్మెంట్ ఆపడం జరిగింది. దీనివల్ల నాకు మా నాన్న లేకపోవడం, మాకు ఇల్లు జాగాలు భూములు ఏమి లేవు. రోడ్డు మీద నడి రోడ్డు మీద దహనం చేసుకోవడం జరిగింది. అక్కడి నుంచి అట్టే తీసుకెళ్ళి అక్కడే పూడ్చి బొందు పెట్టడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. నాకు ఇట్లా జరగడం వల్ల నాకు ఏ భూములు ఏ ఆస్తులు మాకు అన్యాయం జరుగుతుంది, మాకు న్యాయం జరగాలని అందరినీ కోరుతున్నానని ఈ విషయాన్ని ఎమ్మెల్యే గారికి తీసుకెళ్ళి మాకు కొంచెం న్యాయం జరిగేలా చూడాలని నేను కోరుతున్నాను. మాకు ఏ ఆస్తులు ఏ భూములలో కనీసం దహనం చేసుకోవడానికి ఏది కూడా లేకుండా అక్కడి నుంచి అక్కడే కనీసం దహన కార్యక్రమాలు కూడా చేసుకోకుండా అట్నుంచి అట్టే తీసుకెళ్ళి పూడ్చిపెట్టడం జరిగినది. ఏది లేనందువలన నేను ఒక్కదాన్నే ఉన్నందువలన మా నాన్న లేడు, మా తమ్ముడు లేడు, మా అమ్మ లేదు, ఎవరు లేరు. మాకు న్యాయం జరగాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. నేను మా నాన్న గుజ్జ సుజాత అండ్ గుజ్జ నరేష్ అండ్ సుజన్ అండ్ విజన్ వీళ్ళందరూ మా నాన్న ఒక పట్ట బుక్కు పెట్టడం వల్ల అప్పు తీసుకొని మోసపోవడం జరిగినది. ఇందువల్ల మనస్పర్ధానికి గురై సుజాత కారణంగా మా నాన్న గడ్డి మందు ఆగి చనిపోవడం జరిగింది. దహన కార్యక్రమాలు కూడా చేసుకోలేకుండా పోయినా మేము పోలీసు వాళ్ళు ఆపడం వల్ల గుజ్జ సుజాత అందరినీ మోసం చేస్తున్నది. ఈమెను అరచకాలని ఆపాలని ఇంతటితోటి నేను కోరుతున్నాను. ఈరోజు మా నాన్న ప్రాణాలే పోయినాయి, రేపు 300 మంది ప్రాణాలు పోవచ్చు. 300 మంది ప్రాణాలను బలి తీసుకునేలా ఉంది గుజ్జ సుజాత. దానివల్ల అందరినీ దీనికి ఆపాలని ఇంతటితోటి ఆపాలని అందరినీ కోరుతున్నా. డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలి. ఎన్ఎస్పిటి డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్ లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కరెక్ట్గా ఉండాలని నేను కోరుతున్నాను. ఈరోజు ప్రాణాలకి బలి అయిన సుజాతని వదిలిపెట్టద్దు, దొరకబట్టి అరెస్ట్ చేయాలని కోరుతున్నాను. నా పేరు కాగిత నిచ్చలానందం. నేను నర్సంపేట పట్టణ వాస్తవ్యుని. నాకు కొన్ని డబ్బులు అర్జెంట్ అవసరం ఉండడం వల్ల గుజ్జ సుజాత దగ్గరికి పోవడం జరిగింది. ఇస్తాను ఒప్పుకున్నది. ఎన్ని డబ్బులు కావాలంటే నాకు ఒక 2 లక్షలు కావాలని నేను అన్నా. అంటే ఒక 15 రోజుల టైం ఇస్తానన్నది. 15 రోజులు పోయినాక 2.5 లక్షలు నీ పేరు మీద తెచ్చినా అన్నది. నేను 2 అడిగిన కదా అంటే మిత్తి ఎక్కువ, ఇంట్రెస్ట్ ఎక్కువ కాబట్టి 50,000 కట్ చేసుకొని 2 ఇస్తా, 2.5 లక్షలు నువ్వు కట్టాల్సి వస్తుందా అన్నది. ఆ విధంగా నేను టెన్షన్ గురై 2-3 రోజులు టైమే ఉన్నది, మళ్ళీ ఇక్కడ డబ్బులు దొరుకుతాయి ఎట్లా అని. అయినా మంచిది అని నేను తీసుకోవడం జరిగింది. జరిగినాక తదుపరి ఏం చేసిందంటే ప్రామిసర్ నోటు రాద్దామని అంటే ప్రామిసర్ నోటు నువ్వు ఒట్టి సంతకమే పెట్టు, నా కొడుకు వచ్చినాక రాస్తాడు, నువ్వు రాస్తా నేను ఎట్లా ఒప్పుకుంటా, నాకు చదువు రాదని అన్నది. అంటే లేదు నేనైతే నీ కొడుకు వచ్చినాకనే డబ్బులు తీసుకుంటానంటే మరి నీ పేరు మీద తెచ్చిన డబ్బులు మిత్తెవరు మిత్తారు, నేను రోజు మిత్తపడుతుంది, నేను ఎక్కడి నుంచి తెచ్చి కడతా అని నన్ను బెదిరించి అది చేసింది. దేవుడు అనుకుంటే నేను తీసుకున్నా, సంతకాలు పెట్టినాక నా కొడుకు ఇక్కడ లేడు, నా కొడుకు పేరు విట్నెస్ పెట్టి ఇచ్చింది. ఏది అప్పుడు ఎప్పుడు తెలిసిందంటే కేసు వేసినాక నాకు తెలిసింది. తర్వాత వాళ్ళ పాలెన్న ఒకరిని గుజ్జ సురేందర్ అని వానికి పెట్టింది. అసలు నేను డబ్బులు తీసుకున్నప్పుడు ఎవరు కూడా లేరు. ఈ విధంగా చేసి నన్ను ఏం చేసిందంటే నేను డబ్బులు మళ్ళీ తర్వాత ఆమెకి తొందరగా బాకీ జరపాలనే ఉద్దేశంతో ఆమెకు 2 లక్షలు నేను తెచ్చుకుంటే 2.5 లక్షలకు 4,60,000 రూపాయలు నేను ఫోన్పే ద్వారానే కొట్టడం జరిగింది. అయినా కూడా ఊరుకోకుండా ఏం చేసిందంటే నాకు ఇంకా పైసలు వస్తాయని నానా ఇబ్బందులు పెట్టి మా ఇంటి నెంబర్ సేకరించి నా మీద ఆల్రెడీ ఇతనికి ఏం లేదు, ఒక ఇల్లు తప్ప నాకు 30 లక్షల రూపాయలు ఇవ్వాలి నాకు, మరి ఈయన ఇల్లు తప్ప ఏం లేదు కాబట్టి కోర్టు వారు నాకు ఆ ఇల్లు అమ్మాయినా నాకు డబ్బులు ఇప్పగలరని కేసు వేసింది. నాకు తెలియక డబ్బులు నేను కేసు వేసినాక కూడా. నా పేరు శ్రీధర్, దుడ్డే శ్రీధరు. మా గ్రామం చింతలపల్లి, సంగం మండలం, జిల్లా వరంగల్. మా బిడ్డ పెళ్లికి ఆమెనందుకు మన డబ్బులు కావాలని
అడుగుగా సృజన్ అనే వ్యక్తి నాకు పరిచయం అయ్యాడు. పరిచయం అయినాక ఆయన సుజాత మేడం దగ్గర తీసుకుపోతా అని చెప్పి గుజ్జాల సుజాత దగ్గర తీసుకుపోయాడు. సుజాత దగ్గర తీసుకుపోయి డబ్బులు ఇప్పిస్తా అని చెప్పి అంటే ఎంత అవసరం అంటే ఒక 5 లక్షలు అని నేను అన్న. 5 లక్షలు అంటే మరి ఏం పెడతామని ఆయన అన్నాడు. పట్టాపాస్ బుక్ ఉన్నది తీస్తానని నేను అన్న. పట్టాపాస్ బుక్ తీసుకుపోయినాక మళ్ళీ అడిగినాక పట్టాపాస్ బుక్ పెట్టి తీస్తా అన్నది. అన్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఆమె దగ్గర తీసుకుపోయి మాట్లాడిన తర్వాత ఒక వారం టైం అన్నది. వారం అంటే మా అంతవరకు ఎంగేజ్మెంట్ పెట్టుకుంటా అంటే మా బిడ్డ ఎంగేజ్మెంట్ పెట్టుకున్న తర్వాత పోయినాక 2 లక్షల రూపాయలు ఇచ్చేసింది. 2 లక్షలు ఇచ్చిన తర్వాత మళ్ళీ పోయి అడగంగా నువ్వు పెళ్ళి అయితే పెట్టుకోపో వచ్చినాక ఇస్తా అన్నది. అన్న తర్వాత మళ్ళీ వచ్చేసి ఇట్లయితే కాదు కానీ మళ్ళీ మా భూమి మాలికేషన్ ఇస్తేనే ఇస్తా అని మళ్ళీ అన్నది. అంటే మాలికేషన్ ఇస్తే ఇస్తా అంటే ఏం కాదు నీ రైతు బంధు కానీ ఇవి కానీ నీకే పడతాయి ఏంటంటే తాకట్టు పెట్టుకున్నట్టు అని చెప్పి మాట్లాడింది. మాట్లాడితే సరే అని చెప్పి పోయి సంతకం పెట్టినాక ఆమె ఎంత పెట్టుకున్నదని కూడా మాకు చెప్పకుండా వేరే ద్వారా తీసుకుపోయి అలా చూసినాక 2 లక్షలు ఇచ్చి మళ్ళీ మిగతా డబ్బులు వారం తర్వాత ఇస్తానన్నది. వారం తర్వాత పోయిన తర్వాత మళ్ళీ ఎంటీ కాగితం మీద సంతకం పెట్టుకొని డబ్బులు ఇచ్చింది. ఎంటీ కాగితం ఎందుకు పెడతాను అంటే ఏం లేదు ఏం రాయం కానీ ఇప్పుడు ఎట్లాగో నీకు ఇచ్చేది అంతే కదా మేము అట్లా అబద్ధం ఆడటం కాదు అని చెప్పి సుజాత గారు వచ్చి సంతకం పెట్టించుకొని తర్వాత మళ్ళీ వచ్చేసి మొన్న మా ఇంటికి 2 గుండాలను తీసుకొని వచ్చి డబ్బులు ఇస్తావు అయ్యో అని చెప్పి ఎమ్మడి పడి నీకు నువ్వు ఇచ్చింది నాకు 9,30,000 కదా అంటే లేదు నువ్వు 9,30,000 20 లక్షలు అయినా 20 లక్షలు కట్టాలి లేదంటే నేను కోర్టుకి వేస్తా. కోర్టుకు ఎంటీ కాగితం మీద సంతకం పెట్టినా కదా 40 లక్షలకు కోర్టు మీద కేసు ఇస్తా అని చెప్పి బెదిరించడం జరుగుతుంది. బెదిరించి మళ్ళీ ఇంటికి 2-3 సార్లు వచ్చి మళ్ళీ మన ఇంటి మెంబర్ వేసుకొని పోయింది. ఇంటి మెంబర్ వేసి పోయి కేసు ఇస్తా 40 లక్షలకు నువ్వు కట్టవని చెప్పు అని చెప్పి బెదిరిస్తుంది. ఇక ఆమె చేయబట్టి నేను మందాయి వచ్చే పరిస్థితి ఉన్నది సార్. ఎంత చెప్పినా ఇంట్లేదు. నీ డబ్బులు నీ కడతా అన్నా కూడా నాకు పెట్టామంటే పెడతలేదు రానంటుంది అసలే. అని కోర్టులో ఇస్తాను కోర్టులో చూసుకుంటా పోను మేము బెదిరిస్తాను సార్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.